శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో వశీకరణ యంత్రం అంటే ఎవరో దారిని పోయి దానిగా ట్రైన్లో చూశాను, బస్సులో చూశాను, గాడి టూ వీలర్ పైన ఎక్కింది, బాగుంది, బాగున్నాడు, ఆస్తుంది, వాళ్ళకి వీళ్ళకి ఆస్తుంది అనే విషయాలు తీసి పక్కన పెట్టి మిమ్మల్ని ఎవరైనా ప్రేమించి మోసం చేసిన, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మీ దగ్గర డబ్బులు తీసుకొని, మీ దగ్గర ఐటమ్ ఏదన్నా సొమ్ము తీసుకొని మోసం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని మిమ్మల్ని వాడుకొని, అంటే మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు కొన్ని రోజులు. తర్వాత మీకన్నా ఒక అబ్బాయి కానీ దొరికితే వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చేసుకుంటారు. ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఈ యంత్రం అనేది పనిచేస్తుంది. కొంతమందికి మరుగుమందు అని అంటున్నారు చాలామంది. మరుగుమందు అనేది కడుపులో ఉండేది. అది మరుగుమందు అనేది కడుపులో ఉండేది. అది దానికి ఆ మరుగుమందు బయటికి తీసే విధానము, పద్ధతి వేరేగా ఉంటుంది. అది యంత్రానికి సంబంధించింది కాదు. మరుగుమందు కడుపులో మందులు ఉండి తొలి వస్తారా అంటారు, రారు వాళ్ళు. దానికి వేరే యంత్రాలు ఉన్నాయి. ఆ వేరే యంత్రాలు చేసి వాళ్ళ బట్టల్లో కనుక ఉంచినట్లయితే, వాళ్ళ మెడలో కనుక కడితే తొందరగా ఫలితాలు వస్తాయి. వాళ్ళు లేరు, వాళ్ళ వస్తువులు ఉన్నాయి అంటే ఆ వస్తువులకు చుట్టి లోపల మీ ఇంట్లో మీ దగ్గర పెట్టుకుంటే క్రమక్రమా టైం పట్టింది. ఇది కేవలం మామూలుగా ఉన్న వాళ్ళకి మాత్రమే. కడుపులో మందులు ఉన్న వాళ్ళకి వశం కావాలంటే కాదు. ఎందుకంటే కడుపులో మందులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం అవతల వాళ్ళ వైపే ఉంటుంది మైండ్. ఎవరేం చెప్పినా వినరు. తల్లిదండ్రులు, అక్క, చెల్లె, తమ్ముడు, నాన్న, తల్లి ఎవరికి ఏం కానరు. వాళ్ళకి అంతా వాళ్ళ సైడే వాళ్ళు చెప్పిన మంకు బట్టి ఉంటారు. మంకు బట్టి వాళ్ళు ఏది చెప్తే అదే. యువతల వాళ్ళని నువ్వు 100 సార్లు చెప్పినా కూడా ఏముండదు. అవతల వాళ్ళు ఒక్క మాట చెప్తే ఒక్క మాటే 1000 సార్లు చెప్పినట్టు వేదంగా పాటిస్తారు. కానీ అది చివరికి ఎప్పుడైనా కూడా పాపం అది. ఎందుకంటే వాళ్ళలో కూడా ఆడబిడ్డలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అవతల నీకు వచ్చిన వాళ్ళకి చేస్తే అవతల మీ వాళ్ళు కూడా అల్లులుగా కూతురు కానీ కొడుకులు కానీ ఉంటారు కదా, అల్లుడుగా పోవాలి, కోడలుగా పోవాలి. మన ఇంట్లో ఉండేవాళ్ళు మన కూతురు కోడలుగా పోవాలి, మన కొడుకు అల్లుడుగా పోవాలి. మనం పెట్టేమనుకో వాళ్ళు కూడా అవతల వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు తెలివి వాళ్ళు ఉపయోగించి ఇంకా స్ట్రాంగ్గా పెడతారు. అది పెట్టడం వల్ల అనారోగ్యానికి గురవుతారు. అది చాలా డేంజర్. అది స్టార్టింగ్ బాగానే ఉంటుంది, తర్వాత నడుము నొప్పి వచ్చి గూను వచ్చి బెండ్ అయ్యిద్ది. మనిషి చక్కగా మనిషి స్ట్రాంగ్గా ఉన్న మనిషి బెండ్ అయిపోతారు, ముందుకు వంగిపోతారు. తర్వాత పొడి దగ్గులు వస్తుంటాయి. దగ్గు వేరే, పొడి దగ్గు వేరే, ఇవన్నీ వస్తుంది. తర్వాత వంచుకొని పోయి ఇంకా వాళ్ళు ఎక్కడ పోయి చూపించినా కూడా వాళ్ళకి తగ్గదు. ఇది అలాంటిది కాదు. అలాంటిది మహా డేంజర్. అవి పెట్టకూడదు, పాపం కూడా అవి. అలాంటి పాపాలు అంతే చేస్తే మంచిదే చెయ్యాలి. కానీ ఈ యంత్రాన్ని ఇదిగో ఈ విధంగా ఉంటుంది. ఈ యంత్రాన్ని మీరు గురువారం రోజున చేసుకోండి. మిమ్మల్ని మోసం చేసేవాడు, మా దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేవాడు, నేను పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటాను, నీకు ఎందుకు అని చెప్పేసి నా దగ్గర ఉన్న డబ్బులు, గాజులు అవి తీసిపోయి బ్యాంకులో పెట్టుకుని డబ్బులు పెట్టి వాళ్ళు ఏమేమో ఎంజాయ్ చేసేది. ఇప్పుడు నాకు మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు. ఇట్లా ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా ఉన్న సమస్య, ఇద్దరికీ ఉంది సమస్య, ఒక్కరికని చెప్పకూడదు. ఈ విధంగా ఉన్న వాళ్ళకి ఈ యంత్రం మీరు గురువారం రోజున చేసుకోండి. గురువారం రోజున చేసుకొని మూడు రోజులు పూజ చేయండి. 3 రోజులు మీరు కాయ, కర్పూరము, నైవేద్యము, ఇంకా వేదాలు మీకు ఇంకా 3 రోజులు బాగా చేయండి. చేసి 3వ రోజు సాయంత్రము సాంబ్రాణి పొగ ఎక్కువగా చూపించి మీరు ఒక వెండి తాయితలో పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, తెల్లవాళ్ళు ఇంకా వస్తువులు ఉంటాయి. ఆ
ఆ వస్తువులు పౌడర్ అవన్నీ కలిపి కూడా వెండి తాయితులో పెట్టి, లేదంటే రాగి తాయితులో కూడా పెట్టుకోవచ్చు. కుదరినప్పుడు తప్పదు, ఇంకా వెండి తాయితులో పెట్టుకొని మీరు మెడలో కనుక కట్టుకున్నట్టయితే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా మీకోసము, అంటే మేము రాత్రి కట్టుకున్నామండి తెల్లారి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రానికి రావాలంటారు. అది అయ్యే పని కాదు, అది అబద్ధం. అది అబద్ధం. ఇది కట్టుకున్నాక ఒక 10 రోజులు, ఒక 11 రోజులు, లేకపోతే 21 రోజుకి అవతల మనం స్ట్రాంగ్గా ఉండడానికి కొంచెం టైం పట్టింది. చిన్న చెట్టు అనుకో, ఒక చేతి బీక్ అవతల పడేస్తాము. చిన్న చెట్టు ఒక చేతి బీక్ అవతల పడేస్తాము. పెద్ద చెట్టు అనుకో, దానికి కత్తుళ్ళు, గడ్డళ్ళు, మిషన్లు కావాలి. ఇది కూడా అంతే. అవతల వ్యక్తి స్ట్రాంగ్గా ఉన్నాడనుకో కొంచెం టైం పట్టిద్ది. అవతల స్ట్రాంగ్ ఏం లేదులే, ఒక మందు గిందు తాగుతూ ఉన్నాడనుకో టక్కన తటామని తగిలిద్ది వాళ్ళకి. ఇది ఆలోచించాల్సింది మీరు. మేము నిన్న కట్టుకున్నామండి, ఇవాళకి 2వ రోజు ఇంకా మాకేం కాలేదండి అంటారు. అది అబద్ధం చెప్తారు. మీరు ఎక్కడ యంత్రం కట్టుకోగానే, అక్కడ కాల్చి వేయగానే అక్కడికి వాళ్ళు గుండె జల్లుమని ఫోన్ చేస్తారు అంటారు. ఏమో జరుగుతున్నాయో మాకైతే తెలియదు. మేము ఉండా విషయాన్ని చెప్తున్నాము. 3 రోజులు పూజ చేయండి, మీరు కట్టుకోండి. మీరు చెప్పిన వస్తువులు పెట్టి మీరు కట్టుకున్న తర్వాత 11 రోజులు, 21 రోజు, 40, ఎందుకంటే అవతల వ్యక్తిని బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు చిన్న విషయం ఏంటంటే, ఒక ఉదాహరణ చెట్టు గురించి చెప్పాను. అదే ఒక మనిషి దగ్గర అంటే భారతీయాంధ్ర గోనికి బట్టిన పాత్ర మనం నివస్తానంటాం. అదే ఒక పెద్ద మనిషి స్ట్రాంగ్గా ఉండి బలంగా ఉండే ఒక పలుకుబడి ఉండే మనిషి దగ్గర అయితే మనమే కదా ఇద్దరు తీసుకొని పోయి మాట్లాడదాం వాళ్ళతోని, మనం నలుగురం పోతే బాగుందట. అది అవతల వ్యక్తి వీక్గా అనుకో, ఉంటా నేనే పోయి మాట్లాడేసి వస్తాను అని అంటారు. ఇది కూడా అంతే. వశీకరణం అంటే ఇది చిన్నదే, కానీ దానికి కూడా కొన్ని నియమాలు, నిష్టలు, కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. వశీకరణం అన్న ఎగబట్టడం కాదు, దానికి కూడా మళ్ళీ అనుభవించాలి. అది అవతల వ్యక్తులకి ఇష్టం లేకుండా మనం వ్యతిరేకంగా చేస్తే ఆ కర్మ అనేది కూడా ఇంట్లో గొడవలు పడాల్సి వచ్చింది. అది చాలామంది చెప్పకుండా సింపుల్గా చెప్పేదినా సింపుల్గా చెప్పి వదిలేస్తున్నారు. నా ఉండా విషయాన్ని క్లారిటీగా చెప్తున్నాను మీకు ఎవరికైనా కూడా. నేను ఇప్పుడు ఈ యంత్రాన్ని మీరు చేయండి, చేసి దగ్గరుంచుకోండి, మెడలో కట్టుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా న్యాయ ప్రకారం చూసుకోండి. భార్యాభర్తలు, నా భర్త వేరే వాళ్ళతో ఉంటున్నాడండి, నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య పెళ్లి చేసుకుందండి, నన్ను వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటే నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఈ యంత్రాన్ని మీరు చేయండి. కస్తూరి, గోరాజనము ఈ 2 కలిపి చెయ్యాలి. భుజపత్ర పైన చేయొచ్చు, రాగిరేఖ మీద చేసుకోవచ్చు. చేసుకొని పూజ చేయండి. ఇప్పుడు నేను ఇందులో ఎటువంటిది కూడా దాచిపెట్టకుండా చెప్పాను, ఎందుకంటే మీ అందరికి ఉపయోగపడాలిగా. దాంట్లో మేము చేసుకోలేమండి మీరు అనుకున్న వాళ్ళు, మాకు అంత ఐడియా లేదండి, కానీ మేము ఇబ్బందులు ఉన్నామంటే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను చేసి మీ పేర్ల మీద చేసి 3 రోజులు పూజ చేసి నేనే పంపిస్తాను. లేదు మీకు నేను ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నాను, సంతనూరుపాడు దగ్గర ఉంటున్నాను. మీరు ఎవరైనా కూడా దగ్గరలో ఉండేవాళ్ళు రావచ్చు. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఎత్తి సమాధానం చెప్తాను. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు, నేనే మాట్లాడతాను. ఒకవేళ మేము ఏదైనా పని మీద ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు మేము ఫోన్ తీయలేదనుకో, తర్వాత మీది మిస్ కాల్ పడి ఉంటుంది కదా, ఫోన్ చూసి మళ్ళీ మేము మీకు ఫోన్ చేయటం జరిగింది. ఇది రియల్గా జరుగుతున్నాయి. కాబట్టి ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. జై వారాహీదేవి.